ఈ చేపలు వేసుకోవడమేనా నా పని? ఇక్కడ కూర్చొని ఇలా భజన చేసుకోవడమేనా నా పని? లేకపోతే అదిగో అలా కూర్చొని వాయించుకోవడమేనా నా పని? ఇక అందరూ చూడు, నా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, వాళ్ళందరూ ఎక్కడున్నారో ఒకసారి చూడండిరా బాబు అన్నారు. ఎక్కడున్నారు వాళ్ళు? కాలు జారు చోట అగాధం దగ్గర ఉన్నారు వాళ్ళు. జస్ట్ ఇలా జారితే చాలు, వాళ్ళు పడేది నరకం. కానీ నీ పాదాల కింద నా చేతులు ఉన్నాయి. హల్లెలూయా. నీవు అది కేవలం ఆఫ్టర్ ఆల్ అనుకుంటున్నావా? అది చాపేయడం అది చాలా చిన్న పని అనుకుంటున్నావా? నీ పాదాల కింద సృష్టికర్త యొక్క చేతులున్నాయి. హల్లెలూయా. నువ్వు గొప్ప వాడవి దేవుని దృష్టిలో. నువ్వు తగ్గించుకున్నప్పుడు, తనను తాను తగ్గించుకొని ఆ నలుపుతున్నప్పుడు కూడా నీలో నుంచి సువాసనే వస్తుంది, కానీ దుర్వాసన రాదే. నలిపి పరిమళింపజేస్తాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే నిన్ను సువర్ణంగా మార్చడానికి, నిన్ను తగ్గింపుతో నింపడానికి, నిన్ను పరిశుద్ధపరచడానికి, నిన్ను పరిమళింపచేయడానికి, అనేకుల కొరకు సాక్షిగా ఉండడానికి. లేకపోతే సాక్ష్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? సాక్ష్యం లేకుండా జీవితం ఏముంటుందండి?